కూడా వస్తుంది. దానిపైన కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే చూస్తున్నాం. బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోకు అనుమతుల. గేమ్ చేంజర్ అదనపు షోలు టికెట్ల రేట్ల పెంపునకు ఎలా అనుమతిస్తారు? తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అవసరమా? పునఃసమీక్షించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు. ఇకనైనా సర్కారు కళ్ళు తెరవాలంటూ వ్యాఖ్య. రాత్రి 12 గంటల తర్వాత సినిమాలు పబ్బులు ఎందుకని నిలదీత? పౌరుల జీవించే హక్కును కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం. ఇక బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోలకు మీరు పర్మిషన్లు ఎలా ఇస్తారు అంటూ నిన్న హైకోర్టు అయితే ఒక స్టేట్మెంట్ చేసింది. పౌరుల జీవన విధానానికి భంగం కలిగితే మాత్రం అది ఎంత దూరమైనా మేము వెళ్తామంటూ హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అలాగే గేమ్ చేంజర్ సినిమా పైన అదనపు షోలు బెనిఫిట్ షో రద్దంటూ అదనపు షోలు టికెట్ల రేటు పెంపునకు ఎలా అనుమతిస్తారంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించింది. ఇక తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక షోలు అవసరమా అంటూ కూడా ప్రశ్నించింది. మొన్న కూడా చూసాం, 16 సంవత్సరాల లోపు వారు ఈ యొక్క సమయానికి సినిమా చూస్తే వారి యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడదా? 15 నిమిషాలు కేవలం ఒక సినిమా నుంచి ఇంకో సినిమానికి 15 నిమిషాల వెసులుబాటు ఇస్తే ఈ 15 నిమిషాల గడువు లోపల సినిమా చూసిన వాళ్ళు బయటికి ఎలా వెళ్తారు? చూడాలనుకునే వాళ్ళు ఎలా లోపలికి వెళ్తారు? దానిపై సిబ్బంది ఏ విధంగా ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేస్తారని కూడా మొన్న ఏదైతే హైకోర్టు వ్యాఖ్యలు చేసింది గేమ్ చేంజర్ పైన పిటిషన్, దానికి సాగింపుగా కూడా నిన్న కూడా విచారణ చేపట్టి 10 వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక ఏదైతే ఈ బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పైన ఏదైతే ఈ యొక్క స్పెషల్ షోలు ఈ యొక్క టికెట్ల రేట్ల పెంచడం పైన కూడా మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించి మళ్ళీ ఆలోచన చేయాలంటూ కూడా హోంశాఖ కార్యదర్శికి అయితే హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇకనైనా సర్కారు కళ్ళు తెరవాలంటూ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత సినిమాలు నడవడం, పబ్బులు, రెస్టారెంట్లు ఇవన్నీ ఎందుకంటూ కూడా దీనివల్ల జనజీవనం ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. ఇదొక పాశ్చాత్య సంస్కృతి కాబట్టి దీనివల్ల చెడు పెరగడమే తప్పించి మంచి అనేది జరగదు. కాబట్టి దీన్ని ఎందుకు 12 గంటల తర్వాత కొనసాగిస్తున్నారు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు అయితే ఆదేశించింది. ముఖ్యంగానైతే ఈ యొక్క సినిమాలకు మీరు బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచమంటూ ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో మళ్ళీ ఎందుకు ఈ యొక్క స్పెషల్ షోలు మీరు అనుమతిస్తున్నారు అన్నట్టుగా కూడా ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఇట్లా రేట్లు పెంచారు, ఏదైతే ప్రీ షోలకు అనుమతి ఇస్తున్నారు అంటూ కూడా ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో దానిపైన 2 రోజులుగా విచారించినటువంటి హైకోర్టు న్యాయస్థానం మొన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నిన్న కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి హోంశాఖ కార్యదర్శికి అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా దీన్ని పునఃసమీక్షించి జనజీవనాన్ని కాపాడాల్సిందిగా పౌర యొక్క జీవన విధానాన్ని కాపాడాలన్నట్టు కూడా చెప్పింది. ఇక అలాగే పౌర జీవనానికి ఎటువంటి జీవించే హక్కుకు ఎటువంటి భంగం వాటిల్లినా కూడా ఎంత దూరమైనా నేను వెళ్తాను అన్నట్టుగానైతే హైకోర్టు కూడా స్పష్టం చేసింది. దానం నాగేందర్ స్వరం మారింది. ఫార్ములా ఈతో హైదరాబాద్